హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్పై దాడి. కేజ్రీవాల్ కాన్వాయ్పై రాయి విసిరిన బీజేపీ కార్యకర్తలు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరులు అన్న ఆప్ నేతల ఆరోపణలను ఖండించిన బీజేపీ. కేజ్రీవాల్ కారు బీజేపీ కార్యకర్తలను ఢీకొట్టిందన్న బీజేపీ. అభ్యర్థి పర్వేష్ వర్మ బీజేపీ కార్యకర్తలు గాయపడి ఆసుపత్రిలో ఉన్నారన్న బీజేపీ నేత. సరే, ఇక్కడ మనం చూస్తే వాళ్ళే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే కారు కాన్వాయ్ ఢీకొట్టిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో మాపై దాడి చేశారని చెప్పి ఆప్ వాళ్ళు అంటున్నారు. మరి ఇంట్లో నిజాలు ఏమున్నాయి అనేది ఆలోచిస్తే ఏది నిజమున్నా సరే ఇక్కడ రెండు వర్గాల తరపున నా యొక్క అభిప్రాయం ఏంటంటే, నిజంగా బీజేపీ కార్యకర్తలే గనక ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళపై రాళ్ళు విసిరి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అది చాలా చట్టవిరుద్ధమైన పని. దయచేసి ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్కు, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు. నేను హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ సంస్థ తరపున బీజేపీ కార్యకర్తలకు నా యొక్క విన్నపం ఏంటంటే, మన దేశ రక్షణ కొరకు ప్రాణాలు పణంగా పెట్టి చాలా ప్రయత్నాలు చేస్తున్న మన నరేంద్ర మోడీ గారి పేరును ఖరాబ్ చేయొద్దు. ఒకవేళ ఇక్కడ తప్పిదం మీది ఉన్నట్లయితే అది మీ మనసుకు, మీ అంతరాత్మకు తెలుసు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ వారికి కూడా బీజేపీ వారు చెప్పిందే నిజమైతే మీరు కూడా అనవసరమైన ఆరోపణలు బీజేపీ వారిపై చేయడం కూడా సరైన పద్ధతి కాదు. ఏది ఏమైనప్పటికీ దయచేసి కార్యకర్తలు ఎవరి పనులలో వారు చట్టబద్ధంగా ముందుకు వెళ్ళండి. మీ యొక్క లక్ష్యాలు, మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు అనేవి రెండు వర్గాల వారు వివరించుకుంటూ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తే ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా ఉంటుంది. కాబట్టి ఇటు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఘర్షణలకు దిగి ఇబ్బందులు పడొద్దని చెప్పి నేను నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నా. కనుక మీరు అర్థం చేసుకోండి. నేడు దావోస్కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం 3 రోజుల పాటు దావోస్లో చంద్రబాబు పర్యటన. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటన. రాత్రికి ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లనున్న చంద్రబాబు. జ్యూరిచ్లో భారత రాయబారితో భేటీ కానున్న చంద్రబాబు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో భేటీ కానున్న సీఎం. రెండు రాష్ట్రాల సీఎంలు ఈ రాష్ట్రాల యొక్క అభివృద్ధి కొరకు చాలా కష్టపడుతున్నారు అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది మనకు. దేవుడు వీళ్ళపై ఆశీర్వాదాన్ని కలిగించి వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నంలో వీళ్ళకు మంచి జరగాలని చెప్పి హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇకపోతే రేషన్ కార్డులపై ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. పాత రేషన్ కార్డులు తీయడం ఉండదు. ఉత్తమ్ పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తాం. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల ప్రక్రియ. లిస్టులో పేరు లేకపోతే ఆందోళన చెందొద్దు. గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు ఉత్తమ్ కుమార్. ఓకే, మీరు ఇక్కడ ఒక వర్డ్ చూడండి. పాత రేషన్ కార్డులు తీసివేయడం ఉండదు. ఇక్కడ ఆలోచిస్తే రేషన్ కార్డులు జారీ చేయక ఎన్ని సంవత్సరాలు అయింది, అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అప్పుడున్న ప్రజానికానికి. అందులో కొంతమంది పరిస్థితులైనా ఆర్థికంగా మెరుగులో ఉండి, అప్పుడు ఆర్థికంగా మంచిగా ఉండి రేషన్ కార్డుని రేషన్ కార్డుకు అర్హులైన వాళ్ళు ఇప్పుడు పేదలై ఉండొచ్చు. ఈ విషయంలో పూర్తి సమగ్ర ఎంక్వైరీ చేసి ఎవరైతే రేషన్ కార్డుకు తప్పనిసరి అర్హులో వారికి మాత్రమే రేషన్ కార్డు అందిస్తే బాగుంటుంది.
అలాగే గతంలో రేషన్ కార్డులు జారీ చేసిన రేషన్ కార్డులలో ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యి అన్ని విధాల ఆర్థికంగా మంచిగా ఉన్న వారి యొక్క రేషన్ కార్డు కూడా తొలగిస్తే బాగుంటుందని చెప్పి మేము మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. ఈ పాత రేషన్ కార్డుదారులు ఎవరైనా సరే అన్యతగా భావించొద్దు. ఇక్కడ మన రాష్ట్ర అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, నిజంగా మనకన్నా ఆర్థికంగా ఇబ్బందులలో ఉండి రేషన్ కార్డుకు అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందాలంటే తప్పకుండా అలా అందడం వలన ఇప్పుడు ఆర్థికంగా అన్ని విధాల మంచిగా ఉన్న వాళ్ళు, గతంలో రేషన్ కార్డు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి రేషన్ కార్డు తొలగించడంలో ధర్మం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రము అప్పుల పాలైన సంగతి మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు గవర్నమెంట్కు సహకరించి నిజంగా స్వచ్ఛందంగా ఎవరైనా ఇప్పుడు మేము రేషన్ కార్డు మాకు లేకున్నా కూడా మేము మా కుటుంబాన్ని పోషించుకోగలము, మేము జీవించగలము అనే ఆలోచన ఉన్న వాళ్ళు వారి యొక్క మనసు పెట్టి ఆలోచించి స్వచ్ఛందంగా ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేకున్నా పర్వాలేదు అని చెప్పి ముందుకు వస్తే రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి మనము సహకరించిన వాళ్ళమవుతామని చెప్పి నేను హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున తెలంగాణ ప్రజానీకానికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. అయితే రేషన్ కార్డులు అప్లై చేసే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడొద్దట. ఇప్పుడు ఎవరైనా లిస్టులో పేరు రాకపోతే మళ్ళీ గ్రామ సభలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నేను కొన్ని పేపర్లు కూడా న్యూస్ చూసిన, ఇది నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎవరు ఆందోళన చెందకండి. చూడండి, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రకటన. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నాం, బోర్డు కార్యాలయ ఏర్పాటు తీరును వ్యతిరేకిస్తున్నాం. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతించడం, మరి బోర్డు కార్యాలయ ఏర్పాటును వ్యతిరేకించడం ఏదో చూద్దాం. మరి ఎవరు ఈ మాట చూద్దాం. పసుపు బోర్డు పోరాటం ప్రారంభించిందే మేం, ఎవరంటున్నాం? కవిత మేడం అంటుంది. ఓకే, మరి అట్లా అనుకుంటే మేడం గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమము ప్రారంభించింది ఎవరు, ఫలితాన్ని పొందింది ఎవరు? ప్రాధాన్యత ఇవ్వవలసింది ఇక్కడ ప్రజలకు, కానీ మాకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి అన్ని విషయాలలో కొట్లాడడం కూడా సమంజసం కాదని చెప్పి మా యొక్క అభిప్రాయం. అర్థం చేసుకోండి. ఎంపీ అరవింద్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే స్పేసెస్ బోర్డు ఏర్పాటైంది. పసుపు రైతుల కోసం త్రిముఖ వ్యూహం ఉండాలి కవిత. పసుపు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలి కవిత. ఓకే, ఇవి బాగున్నాయి. పసుపు పంటకు కనీస మద్దతు ధర వాళ్ళు కల్పించాలన్నారు, ఇది చాలా మంచిగా ఉంది. మీరు అన్నమాట. పసుపు రైతుల కోసం త్రిముఖ వ్యూహం ఉండాలి కవిత. బీఆర్ఎస్ హయాంలోనే పసుపు బోర్డు ఏర్పాటైంది, స్పైసెస్ బోర్డు ఏర్పాటైంది. ఓకే, ఇక పోతే సైఫ్ అలీ ఖాన్ గురించి మనం తెలుసుకున్నాం. నిన్ననే చెప్పినాం, ఆయన అరెస్ట్ చేశారని చెప్పి అయిపోయింది. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు. ఫస్ట్ టైం వింటున్నాం కదా ఈ వార్త మనం. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీ కపూర్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. ఇందుకోసం గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు. 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాలలో చేరుకుని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు. నిజంగా సాక్షాత్తు దైవాన్ని చూడడం అసాధ్యం కావచ్చు, కానీ అందరికీ సాధ్యం కాదు. కానీ డాక్టర్ల రూపంలో మనం దైవాన్ని చూడొచ్చు. ప్రాణాలను నిలబెట్టడంలో డాక్టర్లు ఎంత పాత్ర వహిస్తారో మనకు తెలుసు. అయినా కూడా అలాంటి డాక్టర్ల పట్ల చాలా తప్పుడు వైఖరిని ప్రవర్తిస్తూ చాలామంది వాళ్ళపై దాడికి దిగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దయచేసి డాక్టర్లను దైవంగా భావించండి. దైవంగా భావించి వాళ్ళకి ఇవ్వాల్సిన విలువను వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను ప్రజానీకానికి తెలియపరుస్తున్నా. తప్పు డాక్టర్లు ఉన్నారు ఎక్కడో అరాకొరా. అలాంటి వారిపై న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పోరాటం చేయండి. దాడులకు దిగకండి. అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. టీటీడీపై కేంద్ర హోంశాఖ సమీక్షకు సంబంధించిన అంశంలో ఆసక్తికర పరిణామం. టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్ సమావేశం రద్దు. పల్నాడు జిల్లాలో 2
విఆర్ఓలపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా ఎడ్లపాడు 1 విఆర్ఓ మహబూబ్ సుభాని, గొల్లపల్లి మండలం సరికొండపాలెం విఆర్ఓ రవి నాయకులను సస్పెండ్ చేశారు. చాలా బాగుంది, మంచి వార్త. ఇలాంటి వార్తలను బాగా వైరల్ చేయాలి. ఎందుకంటే ఈ అధికారులు చేసే తప్పు వలన ఎన్నో రకాల ఇబ్బందులు, ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ భూముల విషయంలో కానీ చాలా విషయాలలో అధికారులు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా పనిచేయాలి. ఇలాంటి నిర్లక్ష్యం వహించే అధికారులను ఈ విధంగా తొలగించడం అనేది చాలా శుభవార్త. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. భారత్లో తొలిసారి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ ఈ బస్సులను ప్రవేశపెట్టిన ఒలెక్టా సంస్థ. భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరణ. బ్లేడ్ బ్యాటరీలో పొగ, మంటలు వచ్చే అవకాశం ఉండదు. ఒకసారి ఛార్జ్ చేస్తే బస్సు 400 కిలోమీటర్లు వెళ్తుంది. ఒలెక్ట్రా చైర్మన్ కేవి ప్రదీప్ గారు ధన్యవాదాలు. పొల్యూషన్ తగ్గించిన వాళ్ళు అవుతారు. దీనివలన పొల్యూషన్ కారణంగా ఎన్ని సమస్యలో ఇక చెప్పాలంటే సమయం సరిపోదు. అనంతమైన సమస్యలు ఎదుర్కొంటాం మనం. ప్రతి విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మీరు తీసుకొచ్చిన ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ చాలా అద్భుతమని మేము భావిస్తున్నాం. దీన్ని పూర్తిగా అమలుపరిచి పొల్యూషన్ నివారణకు మీరు ముఖ్య కారకులు అవుతారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక చూడండి, భారత ప్రజలు ఉచితాలకు ఓట్లేస్తున్నారా? అవునని రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. అందుకే ఇష్టం వచ్చినట్లుగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఉచితాలకు వ్యతిరేకమనే బీజేపీ కూడా మైండ్ బ్లాక్ అయ్యే ఉచితాలను ప్రకటించింది. అభుదయ రాజకీయంతో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందులో మాస్టర్స్ చేసింది. లాటరీ తగులుతుంది కదా అని కాంగ్రెస్ గ్యారంటీల్ని ప్రకటించేసింది. అంటే అందరూ ఉచితాలు ఆఫర్లు ఇచ్చారు. ఇంచుమించు ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం, ఉచితంగా డబ్బులు పథకాలు కామన్. కానీ వాటిని ఢిల్లీ ప్రజలు ఎన్నుకుంటున్నారా? ఓటేయడానికి ఓటర్ల ప్రయారిటీ మేనిఫెస్టోలు కాదు. ఓట్లు వేయడానికి ఓటర్లు రాజకీయ పార్టీలు ఇచ్చే మేనిఫెస్టోలు చూస్తున్నారని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకులు ఉండరు. సగం మంది ఓటర్లకు మేనిఫెస్టో అంటే తెలియదు. మిగిలిన సగం మందికి అసలు ఆ పథకాలు అమలు అవుతాయని కూడా అనుకోరు. ప్రజలు ఓటింగ్ ప్రయారిటీలో మేనిఫెస్టో లేదా పార్టీలు ఇచ్చే వరాలు అనే దానికి లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. హామీలను చూసి ఎవరు ఓట్లు వేయరు. ప్రజలకు అవగాహన పెరుగుతుంది. తాము పన్నులుగా కట్టిన డబ్బులు లేదా పన్నులు పిండేయడం ద్వారా వచ్చే డబ్బులు ఇంకా కాకపోతే తమను తాకట్టు పెట్టి చేస్తున్న అప్పులతో పథకాలు అమలు చేస్తున్నారని క్లారిటీకి వస్తున్నారు. ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు ఓట్లు వేస్తారు. ఆ ప్రభుత్వం తమకు డబ్బులు ఇచ్చిందా లేదా అన్నది చూసుకోరు. సంక్షేమం అవసరమైన వారికి అందుతూనే ఉంటుంది. కానీ అవసరం లేకపోయినా ఓట్ బ్యాంక్ కోసం పథకాలను అమలు చేస్తే మెజారిటీ ప్రజలు వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అంటే స్కీముల వల్లనే ఎక్కువ వ్యతిరేకత పెరుగుతుంది. పాలనలో సరైన ప్రాధాన్యత లేక, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టలేక చేస్తున్న రాజకీయంతో ఆయా పార్టీలు చులకనవుతున్నాయి. చివరికి ఘోరంగా ఓటమి పాలవుతున్నాయి. అన్ని పార్టీలు ఉచిత హామీలు ఆపేసినా ఓట్లేస్తారు. రాజకీయ పార్టీలు ఇప్పటికిప్పుడు కూడబలుక్కొని మేనిఫెస్టోలు రద్దు చేసుకున్న ప్రజలు ఓట్లేస్తారు. ఎవరు మంచి పాలన అందిస్తారని నమ్మకం ఉంటే వారికి ఓట్లేస్తారు. రాజకీయ పార్టీలు ఈ దిశగా ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. కానీ ఉచితాలు ఇస్తామని కాదు. ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను గుర్తించి అయినా పార్టీలు మారాల్సి ఉంది. అన్ని పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్నాయి. గెలిచిన పార్టీ హామీల వల్లే గెలిచామని అనుకుంటుంది. కానీ మిగతా పార్టీలు కూడా హామీలు ఇచ్చినా గెలవలేదు. అంటే ఏంటి అర్థం? ప్రజల ప్రియారిటీ వేరు. ఉచితాలకు ఆపేసి అవసరమైన వారికి మాత్రమే సంక్షేమం ఇచ్చి డబ్బుల విలువను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఎవరు చెప్పారు ఈ మాట? ఓకే, చూడండి, నన్ను అడిగితే
నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాం. ఏ ప్రభుత్వం అయినా సరే ఉచితాలను ప్రవేశపెట్టడం అనేది ప్రజలను సోమరులను చేయడమే అని చెప్పి నేను భావిస్తున్నా. సోమరిపోతులను చేయడమే. ఎంప్లాయ్మెంట్ని అభివృద్ధి చేయాలి. కష్టపడ్డా కూడా ఫలితం రాని సందర్భాలు చూస్తున్నాం. కష్టపడితే ఫలితం అందేలాగా ప్రక్రియలు చేయాలి. కానీ ఉచితాలు పెట్టి ఈజీ మనకి ఎలా సంపాదించాలనే మైండ్ సెట్ ప్రజలలో వచ్చే విధంగా అలవాటు చేస్తున్నది ప్రభుత్వాలే అని చెప్పి నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నా. దయచేసి నేను ప్రభుత్వాలను కోరేది ఒకటే, ప్రజలకు ఈ ఉచితాలు అనే విధానాన్ని అలవాటు చేయకండి. కష్టపడే తత్వాన్ని పెంచండి. పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ ఉచితాలకు అలవాటు చేస్తామో అది దేశ అభివృద్ధికి ఒక అడ్డుకట్టలా మారుతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా. కనుక ప్రభుత్వాలను నేను కోరుకున్నది ఒకటే, ఈ ఉచితాల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రాలు, దేశం ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుంది, అప్పుల పాలవుతున్నాయి. చివరకు మనం ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ ఉచితాలను ఆపేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిజంగా నిరుపేదలకు, నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఉచితాలు అనేవి కొన్నింటిని కనీస అవసరాలను ప్రవేశపెట్టడంలో పర్వాలేదు. కానీ ప్రతి ఒక్కరికి కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ మంచిగా ఉండి, అవయవాలు మంచిగా ఉండి, కష్టపడి పని చేసుకుంటే బతకగలిగే శక్తిలో ఉన్న వారికి కూడా ఈ ఉచితాలు అలవాటు చేస్తే ఇక ప్రజలు సోమరిపోతులుగా మారిపోతారు. చూడండి, సాధారణంగా ఉదయం పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే, కష్టపడే తత్వం పెంచుకుంటే దేశ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మనం చూస్తున్నాం, పొద్దుగాల 7, 8, 9, 10, 11 నుండి కూడా లేచేటోళ్ళని చూస్తున్నాం. కాబట్టి ప్రజలకు నేను తెలియపరిచేది ఏంటంటే, దయచేసి సమయాన్ని వృధా చేయకండి. పోతే తిరిగి రానివి రెండే రెండు, ప్రాణం, సమయం. ఈ రెండింటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సింగపూర్తో తెలంగాణ సర్కార్ మరో భారీ ఎంఓయు, 450 కోట్లతో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం. హైదరాబాద్ను బిజినెస్ క్యాపిటల్ చేసేందుకు కృషి. చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి సంస్థ తరపున ధన్యవాదాలు. క్యాపిటల్ అండ్ కంపెనీ సిఇఓ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. వీళ్ళైతే మొత్తానికైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ ఇవన్నీ ముందు ముందు కూడా వీటిని కరెక్ట్గా ముందుకు నడిపించి పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి నేను సంస్థ తరపున కోరుకుంటున్నాను. తెలంగాణలో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యం సేవలను నిలిపేస్తున్నట్టు ప్రకటన. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు. అయ్యా సీఎం గారు, తెలంగాణ రాష్ట్ర సీఎం గారు, మీకు శతకోటి వందనాలు. 2 చేతులెత్తి నమస్కరిస్తాం. దయచేసి ఎంత తొందరగా వీలైతే మీరు అంత తొందరగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసి విడుదల చేయాలి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రజలకు తీరని అన్యాయం. ఈ విషయంలో మీరు తొందరగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అర్థం చేసుకోండి దయచేసి, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు. ఇది ఆరోగ్యంతో విషయం. ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. ప్రాణం
ప్రాణము సమయము పోతే తిరిగి రావు, ఇది ప్రాణాలతో చెలగాటం. సీఎం గారు దయచేసి అర్థం చేసుకోండి. వెంటనే మీరు దీని మీద స్పందించి ఈ బకాయిలను విడుదల చేసి ఈ యాజమాన్యాలు సేవలు అందించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రజలను కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి తొందరగా నిర్ణయం తీసుకొని వీళ్ళని తొందరలో ఈ సమస్యని క్లియర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతు భరోసాపై మంత్రి జూపల్లి సమీక్ష. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా జూపల్లి. రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లు పథకాలు అమల్లో గ్రామ సభ నిర్ణయాలే కీలకం. మంత్రి జూపల్లి. గ్రామ సభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేయాలి జూపల్లి. రేషన్ కార్డులు తొలగిస్తారనేది అపోహ మాత్రమే, రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ జూపల్లి. రేషన్ కార్డు తొలగిస్తారన్నది అపోహ మాత్రమే. ఏదో ప్రతిపక్షాలు రేషన్ కార్డు తొలగిస్తారని చెప్పడము ఇది అపోహ మాత్రమే అని మీరు చెప్పడము ఇది సమంజసం కాదు. దయచేసి అనర్హతతో కలిగి ఉండి రేషన్ కార్డు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. వారి యొక్క రేషన్ కార్డులను తప్పకుండా తొలగించాలి. ఈ విషయంలో మేము డిమాండ్ చేస్తున్నాం మా సంస్థ తరఫున. అలాగే నిరుపేదలు దానికి అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఏ ఒక్కరి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించాలని చెప్పి నేను సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని. ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడిన దానికి ఆన్సర్ మేము ఇస్తున్నాము, వాళ్ళ కౌంటర్ మేము ఇస్తున్నాము, మా కౌంటర్ వాళ్ళు ఇస్తున్నారు అనే విధంగా మీ సంభాషణలు ఉండొద్దు. మీ సంభాషణ ఏదున్నా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, పార్టీని కాపాడుకునే విధంగా ఉండొద్దు. మీరు ఆలోచించే విధానం కరెక్ట్గా ఆలోచించండి. మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ పార్టీని మీరు కాపాడుకున్నట్లే. కానీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏమో కార్డును తొలగిస్తున్నారని చెప్తున్నారు, మీరేమో తొలగించేది ఏం లేదని చెప్తున్నారు. ఒక్క మాట, కార్డుకు ఎలిజిబుల్ కాని వారు అనర్హులైన వారు కూడా గత ప్రభుత్వంలో ఎవరైనా అలాంటి కార్డులు పొంది ఉన్నట్లయితే మా కార్డులను ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి మీరు బల్ల బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు, మీరు అధికారంలో ఉన్నవారు. కానీ ఈ విషయంలో వారు మాట్లాడిన దానికి మీరు కౌంటరు, మీరు మాట్లాడిన దానికి వాళ్ళు కౌంటరు. ఇది సరైన విధానం కాదని చెప్పి నేను మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నా. దయచేసి మీ యొక్క ఆధిపత్యాల గురించి కొట్లాడటం బంద్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ యొక్క స్టేట్మెంట్లు కానీ మీరు మాట్లాడే విధానం కానీ ఉంటే బాగుంటుందని చెప్పి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.